రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రయత్నాలు కదా. క్రిస్మస్ అనగానే సంవత్సరానికి ఒకసారి వచ్చేదని మనమందరం కూడా చేతుల పైకి చెబుదామా? చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రిస్మస్ ఎందుకు చేశావు, ఎందుకు చేయలేదు? చాలా మంది జీవితాల్లో క్రిస్మస్ అందరూ కూడా చేస్తారు. మందిరానికి రాని వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా? చేస్తారా? చేయరా? వాళ్ళు ఎన్నడూ తెచ్చుకోరు. అందుకే కొంతమంది జీవితాల్లో పండుగ క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమనద్దు, మనం ఏమంటారు? పండుగ క్రైస్తవులు. అప్పుడప్పుడు పండుగలకు వచ్చే క్రైస్తవులు, అందుకే పండుగ క్రైస్తవులు అంటారు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఎప్పుడు క్రిస్మస్ ఎందుకు చేశావు అని కానీ, అందరూ చేస్తున్నారు నువ్వెందుకు చేయలేదని కానీ అడగలేట. కూర్చుందా ఎవరడు? ఎందుకు చేశావని కానీ, నువ్వెందుకు చేయలేదని కానీ దేవుడు ఇప్పుడు అడగడు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ ఎందుకు చేయలేదని వాళ్ళని అడుగుతారేమో అని భయంతో చేస్తారు. మరికొంతమంది ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది మా విషయాలు జ్ఞాపకం చేయడానికి నిలవలేదు. కానీ దేవుడు మనల్ని క్రిస్మస్ ఎందుకు చేశావు, ఎందుకు చేయలేదు అనే విషయాలు మన ప్రభునందు ప్రియులారా దేవుడు మనల్ని అడగడు. కానీ ఏమడుగుతాడట అంటే ఒక విషయం అడుగుతాడు. అదే ఈరోజు మన వాక్య ధ్యానం, మన వాక్య విషయం. క్రీస్తు విషయమై, అంటే ప్రభువు కొరకు నీవేమి చేశావు అని మాత్రం తప్పకుండా అందరిని అడుగుతాడు. క్రిస్మస్ చేశావా చేయలేదా అని అడగడు. కానీ నువ్వు నా కొరకు ఏం చేశావు అని మాత్రం ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని, ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని బిడ్డను దేవుడు ఒక దినాన నువ్వు క్రిస్మస్ చేశావా, పలానా సంవత్సరంలో ఎందుకు క్రిస్మస్ చేయలేదు, నువ్వెందుకు కూటం పెట్టలేదు, నువ్వెందుకు ఆరాధనలో పాల్గొనలేదు అని అడగడు. కానీ ఈ క్రిస్మస్ లో నువ్వు నా కొరకు ఏం చేశావు? పక్కవారితో చెప్పండి, నువ్వేం చేశావు క్రిస్మస్ లో? దేవుని కొరకు ఏం చేశావు? ఆన్సర్ చెప్పాడు. ఒక్కళ్ళని ఆన్సర్ చెప్పారు. నువ్వు అడిగితే క్రిస్మస్ కొరకు నువ్వేం చేశావు? ఈరోజు మన వాక్యాంశము, మన వాక్య ధ్యానం ఏంటంటే ఈ క్రిస్మస్ లో దేవుని కొరకు నువ్వేం చేశావు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ హృదయం మీద చేసుకొని నువ్వేం చేస్తావో చెప్పండి. ఏం చేస్తావు ఈ క్రిస్మస్ లో? ఏదన్నా చేయగలిగావా? ఎవరి కొరకు చేశానయ్యా? పొద్దున్న నుంచి అలుపు కాదు, ఊడ్చుడు కాదు, ముగ్గు పెట్టుడు కాదు, బట్టలు పించేసుడు కాదు, బొంకలు, చెద్దలు, ఇల్లుడుచుడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, క్రిస్మస్ అంటే ఇంటి క్రిస్మస్ కాదు, ఒంటి క్రిస్మస్ కాదు, ఇంకా పంటి క్రిస్మస్ కాదు. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే చాలా మందికి అలవాటు అయిపోయింది ఏంటంటే క్యారల్స్ ఉండాలి, ఇంకేముండాలి, స్టార్ ఉండాలి, ఇంకేముండాలి అమ్మా, రకరకాల హంగులు, ఆర్భాటాలు, డబ్బులు ఖర్చు పెట్టేయడం. మనలో అంత మంచోళ్ళు అనుకోండి, దేనికి ఖర్చు పెట్టాలి కదా. క్రిస్మస్కి ఖర్చు పెట్టరు, పెట్టున్నారు. దేవుని మందిరానికి ఖర్చు పెట్టావు, సేవకి ఖర్చు పెట్టావు. హల్లెలూయా. అలా ఉండకూడదు. అందుకే చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా, ఈ దినం క్రిస్మస్ అనగానే చాలా మంది జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని అడిగేది, ఈరోజు క్రిస్మస్ చేయకపోయినా, పాలు పొందకపోయినా, నువ్వు క్రిస్మస్ ఎందుకు చేయలేదో దేవుడు నిన్ను అడగడు. ఏమడుగుతాడు? క్రీస్తు కొరకు నువ్వేమి చేశావు, నా కొరకు నువ్వేమి చేశావని మాత్రం తప్పకుండా నిన్ను అడుగుతాడు అని పాపతో చెప్పాడు. నువ్వు ప్రభువు కొరకు ఏం చేస్తావని దేవుడు నిన్ను అడుగుతాడు.
చెప్పారా? అడుగు. ప్రభు కొరకు నువ్వు ఏం చేసావని అడుగుతాడు. 2024 ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ నెలంతా ఇంటింటా క్రిస్మస్ కూడికలు, ఇంకేమంటాం మినీ క్రిస్మస్, లాస్ట్ క్రిస్మస్ వచ్చేసారు. చాలా దిక్కులు అంటే చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, ఇంకా రకరకాల క్రిస్మస్ ఉంటాయి. అన్నీ జరుగుతున్నాయి. ఒక క్రిస్మస్ చేసుకోవడమే వర్షం వస్తుంది పోదుమా పోతా 10:30 స్టార్ట్ చేస్తామంటే వర్షం వస్తుంది కదా అని 11 స్టార్ట్ చేసిన. అయినా నేనే అభిప్రాయం మార్చుకొని 11కి స్టార్ట్ చేశాను. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నా అంటే ప్రభునందు ప్రియులారా, క్రీస్తు కొరకు మనం ఏం చేశాడు దేవుడు అడుగుతాడు. ఇది మన వాక్య ధ్యానం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె చెప్పారు ఆమె అక్కడ ఆమె ఎవరంట? వీరు పితరుల వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు ఎవరు పుట్టాడంట? వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో మరియా యోసేపుల దంపతుల గర్భములో పుట్టాడు. శరీరమును బట్టి తెలుసా? యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు. ఎవరెవరమ్మా? యోసేపు తల్లిదండ్రులు, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపులు. వారిలో వారి గర్భమందు ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. కానీ ఏంటంట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీరమును బట్టి చాలా మంది అభిప్రాయాలు ఏంటంటే లోకంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినాడు. అవును కదా? చాలా మంది ఏమనుకుంటారు 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలో మరియా యోసేపుల దంపతుల వారి గర్భములో ఆయన పుట్టాడు అని మనం అందరి అభిప్రాయం, లోకంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయాలు. కానీ దేవాకి దేవుడు ప్రభువుకు ప్రియులారా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. నిరంతరం ఆయన ఏమై ఉన్నాడట? ఏమై ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ ఆయన స్తోత్రము నొందదగిన దేవుడు. చెప్పండి, పూజింపదగిన దేవుడు. హల్లెలూయా, ఆరాధింపబడే దేవుడు. ఆయన నిరంతరం దేవుడు, నిత్యుడు, అన్ని కాలాల్లో ఉండేవాడు. దేవుడు ఇప్పుడు ఉంటాడు. దేవుడు పుట్టడం ఏంటి అర్థమవుతుందా మీకు? దేవునికి పుట్టుకుంటారా? దేవుడు పుట్టడం ఏంటి? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, పుట్టుకలు చావు లేనివాడు దేవుడు. ఆయన నిరంతరం ఉంటాడు. కానీ శరీరమును బట్టి ఆయన ఇదిగో లోకములోనికి ప్రభు వింటున్నారా? మరియా యోసేపుల దంపతుల గర్భమందు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం శరీరమును బట్టి. అందుకోసమే యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తున్నది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము చెప్తున్నారు. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యం ఏమైందో తెలుసా? 14వ వచనంలో యోహాను సువార్త 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఏ దేవుడు? ఆది యందున్న దేవుడు. ఒకసారి ఒక భక్తుడు అడిగాడట, వింటున్నారు? ఒక భక్తుడు అడిగాడు, అయ్యా నీ పేరేంటి? ఎవరైనా నీ దేవుడు ఎవరని అడిగితే నేను ఏమని చెప్పాలి? నీ పేరేనంటే ఆయన అన్నాడట, నేను ఉన్నవాడను అన్నాడట. హల్లెలూయా.
ఆయన నేను ఉన్నవాడను, నేను అవునను వాడను అన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్ని కాలాల్లో ఉండేవాడు. దేవునికి పుట్టుకలు చావులు ఉండవు. దేవుడు నిత్యుడు అని రాయబడింది. దేవుడు ఎలాంటి వాడు? నిత్యుడు అంటే నిరంతరం ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన దేవుని గురించి చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా, ఆయన అదృశ్య లక్షణములో ఆయన సర్వశక్తిమంతుడు, సర్వము నెరిగినవాడు, చేయగలిగినవాడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాధికారి, ఆయన స్వయంభవుడు అని రాయబడింది. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరు పుట్టించలేరు. దేవుణ్ణి ఎవరు పుట్టించలేరు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు అనేవాడు తనకు తానుగా ఉన్నవాడు. దేవుణ్ణి ఎవరు పుట్టించలేదు, స్థాపించలేదు. దేవుణ్ణి ఎవరు ప్రభునందు ప్రియులారా. అందుకోసమే ఈ మధ్యాహ్నం నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో ఈ లోకంలో మనం పుట్టామంటే, మనం పుట్టిన తర్వాత మనం ఇగో మా అమ్మ గీనే, మా నాన్న గీన, మా ఊరి ఇది అని ఎప్పుడు చెప్తాం? మనం పుట్టిన తర్వాత అడ్రస్ ఉంటుంది మనకు. అర్థమవుతుందా? పుట్టిన తర్వాత మీ అమ్మ పేరు ఏంటంటే చెప్తాం, నాన్న పేరు ఏంటంటే చెప్తాం, మీ ఊరు ఏదంటే చెప్తాం. కానీ యేసు ప్రభు జీవితంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆయన పుట్టక మునుపే, వింటున్నారా, ఆయన పుట్టక మునుపే 4000 సంవత్సరాల క్రితం ఆయన పుడతాడని చెప్పబడింది. ఆదికాండం 3:15 స్త్రీ సంతానము రాయబడింది. హల్లెలూయా. ఆయన పుట్టక మునుపే ఆయన పుడతాడని ప్రవచనం చెప్పబడింది. అదే ఆదికాండం 3:15. ఆయన ఇదిగో సాతానుతో, అపవాదితో చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ సంతానములకును నీ సంతానం. మనమందరము పురుష సంతానం. మనమందరం ఎవరమ్మా? తెలుసా మీ అందరికీ? ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ, లేదా నువ్వు రేషన్ కార్డుకు ఆధార్ కార్డుకు అప్లై చేసేటప్పుడు నీ పేరు రాసి సన్ ఆఫ్ పెడతావు. ఏం పెడతావు? సన్ ఆఫ్ పెడతావు. సన్ ఆఫ్ ఎవరు? కొండేటి సుమన్ సన్ ఆఫ్ కృష్ణస్వామి. నేను ఎవరో తెలవాలంటే ఎవరి గుర్తు చేయాలి కదా? మనమందరం పురుష సంతానం. కానీ ఈ లోకంలో, ప్రపంచ చరిత్రలో స్త్రీ సంతానమైన వాడు ఒక ప్రభు యేసు క్రీస్తు మాత్రమే. ఆయనకు పురుషుని యొక్క ప్రభునందు ప్రియులారా, వింటున్నారా, ప్రమేయం లేకుండా ఆయన స్త్రీ గర్భం పుట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇంక ముందు చెప్పాను నేను క్రిస్మస్ లో అనుకుంటాను, యేసు ప్రభు బ్లడ్ ను టెస్ట్ చేస్తే ఓన్లీ స్త్రీ యొక్క క్రోమోజోమ్స్ మాత్రమే ఆయన బ్లడ్ సెల్స్ లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పురుషుని యొక్క, ఎదుటి మాటలు జ్ఞాపకం చేస్తున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆయన 4000 సంవత్సరాల క్రితమే స్త్రీ సంతానము అని రాయబడిందంటే, ఇదిగో యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని దేవుని వాక్యం చెప్పబడింది. అంతేకాదు 1600 సంవత్సరాల క్రితం, వింటున్నారా, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయిస్తుందని 1600 సంవత్సరాల క్రితం రాయబడింది. అంటే ఒక స్టార్, ఒక నక్షత్రం ఆయన లోకంలో రాజుగా పుట్టినవాడు, రాజ్యాన్ని లేవాడు, దేవుడిగా ఈ లోకంలో జన్మించేవాడికి ఒక సాదృశ్యం కనపడుతుంది. అదే నక్షత్రం. అది 1600 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఆ మాట రాయబడింది. అంతేకాదు ఆయన 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం, వింటున్నారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఇదిగో ఆయన కన్యక అయిన మరియకు జన్మిస్తాడని రాయబడింది. వింటున్నారా? హల్లెలూయా. కన్య అయిన మరియ గర్భంలో, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. అంత మాత్రమే కాదు,
క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఇదిగో ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. క్రీస్తు పుట్టక ముందే ఆయన ఎప్పుడు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఏం ఉదయిస్తుంది వింటున్నారా, ఆయన ఎవరి గర్భంలో పుడతాడు, ఆయన ఏ గ్రామంలో పుడతాడో ఇవన్నీ ప్రవచనాత్మకంగా రాయబడ్డాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మానవుల్లాగా పుట్టలేదు. ఆయన హల్లెలూయా, ఆయన ఎలా పుట్టలేదు, అనామకంగా ఏదో పుట్టిన తర్వాత అడ్రస్ ఉన్న దేవుడు కాదు ఈయన. అర్థమవుతుందా? పుట్టిన తర్వాత ఫలానా చోట, ఫలానా ఒరిస్సా, ఫలానా మహారాష్ట్ర, ఫలానా తెలంగాణ, అమ్మమ్మ ఇంటున్నారు. అలా కాదు, ఈయన ప్రపంచానికి. ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రపంచమంతా చేసే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పండిత శాస్త్రులనెల్ల పిలిచినాడు, వారు వచ్చినాడు. పండిత శాస్త్రులనెల్ల పిలిచినాడు, వారు వచ్చినాడు. దయచేసి నా మాటలు విన్నా, ఇవి ఉపయోగపడతాయి సమాజం. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నేను ఇవన్నీ ప్రిపేర్ అయి మీతో చెప్తున్నా, మీకు డౌట్ ఉండకూడదు. క్రిస్మస్ అనగానే ఇంతకుముందు చెప్పాను, ఎందుకు చేసావని నేను అడగటం లేదు, ఎందుకు చెయ్యలేదని అడగటం లేదు, కనుక మాత్రం అడుగుతారు. అది చెప్తున్నాను, మరలా గుర్తు చేస్తున్నా. ఇది మన వాక్య ధ్యానం. అదే వింటున్నారా? క్రీస్తు కొరకు నువ్వు ఏమి చేశావని మాత్రం దేవుడు అడుగుతాడు. ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడాలి. ఆ నిలబడిన రోజు నువ్వు నా కొరకు ఏం చేసావంటే నీ దగ్గర సమాధానం లేకపోతే ప్రభునందు ప్రియులారా, ఏమంటాడో తెలుసా, ఇతన్ని పట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయమని చెప్తాడు. అక్కడ పండ్లు కొరుకుటయును ఏడుపుంటారు అక్కడ. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడిన తర్వాత నా కొరకు నువ్వు ఏం చేసావంటే సమాధానం లేకపోతే వింటున్నారా, మనం మరొక ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు కొరకు నువ్వేమి చేశావు? ప్రభునందు ప్రియులారా, ఇది వాళ్ళ వాక్య ధ్యానములో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం పుట్టిన తర్వాత మన తల్లి ఎవరో, తండ్రి ఎవరో, మన ఊరెక్కడో, మన అడ్రస్ ఎక్కడో తెలుస్తుంది. కానీ యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఏ మానవాళి కనిపిస్తుంది, ఆయన ఎవరి గర్భంలో పుడతాడు, ఏ ప్రాంతంలో పుడతాడో అవన్నీ క్లియర్గా ఇదిగో ప్రవచనాత్మకంగా రాయబడ్డాయి. హల్లెలూయా. అక్కడ వరకు వచ్చాం మనం. అయితే ఈరోజు క్రిస్మస్ విషయమై నువ్వేం చేస్తావు? 3 విషయాలు జ్ఞాపకం చేసి ఇది నా వాక్యాన్ని నేను ముగిస్తాను. 3 విషయాలు క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతున్నామో 3 విషయాలు. ఒకటోది ఏంటంటే ఇదిగో క్రీస్తును మనం ఈ లోకానికి అందించే వారు ఉన్నామా, లేదా ఆరాధించే వారు ఉన్నామా, లేదా అవమానించే వారు ఉన్నామా? మొట్టమొదటి చెప్పండి. అందించే వారు ఉన్నామా, ఆరాధించే వారికి ఉన్నామా, అవమానించే వారికి ఉన్నామా? ఈ
మూడిట్లో మనం ఎక్కడున్నామో ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది, క్రీస్తును మనము ఈ లోకానికి అందించే వారుగా ఎవరున్నారో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములు ప్రభునందు ప్రియులారా, ఇదిగో క్రీస్తుని లోకానికి అందించేవారు, ప్రభుని లోకానికి అందించింది. గత వారం మనం వాక్య ధ్యానంలో ధ్యానించుకున్నాం. ఎవరు అందించారు? మరియ యొద్దకు 6వ మాసమున గబ్రియేల్ అనే దేవదూత ఆమె యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు ఏమన్నారమ్మా? శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ కన్యక అయిన మరియ యొద్దకు ఎవరు వచ్చారు? చెప్పాలి, ఎప్పుడు మర్చిపోది మాటలు. కన్యక అయిన మరియ యొద్దకు గబ్రియేల్ అనే దేవదూత వచ్చి ఆమె ఎదుట నిలబడి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాను. చెప్తే ఇంకేమంది? ఇంకేమంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టీచర్ చదవలే, చదవండి సార్. ఎవరు రాయడు? లూకాసు వార్త. దయాప్రాప్తురాలా, శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. గత వారం జ్ఞాపకం చేశారు ప్రభునందు ప్రియులారా. ఈ దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నది, నువ్వు దేవుని వలన కృపను పొందావు, దేవుని వలన దయను పొందావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఇదిగో అద్భుతం చేయబోతున్నాడంటే ఏమిటో అని ఆలోచించుకుంటుంటే దేవుడు అంటుంది, ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు. నిరమాలు చెప్పాను విషయం అంతా కూడా, గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైనా మాట విన్నాను, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానని అని రాయబడింది. ఎవరైపోయిందమ్మా అంటే చూడండి, ఆమె ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, దాదాపుగా ఆమె వయసు ఎంత ఉంటుందంటే, ఆ కాలంలో చిన్న వయసులో ఉన్న వారికి పెళ్లి చేసేవాడు కనుక బహుశా ఆ వేదాల్లో చెప్పబడుతుంది. అంటే పండితులు, వేదాంతులు చెప్పే మాట ఏంటంటే, 6-7 సంవత్సరాల్లో వాళ్ళకు ఏం చేసి ఉంటారట అమ్మా, వాళ్ళు ఓకే అనుకొని వివాహం కొరకు ప్రదానం చేసి 1 సంవత్సరం అంతా వాళ్ళు వెయిట్ చేసేవారట. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ జీవితాలు ఎలా కాపాడుకుంటారు. యూదుల ఆచారం ప్రకారం మరియమ్మకు 15 నుంచి 16 సంవత్సరాల లోపు ఉంటుంది. యోసేపు 16 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నాడని నిర్ధారించారు. ఆ వయసులో యవనస్తులు ప్రభునందు ప్రియులారా, అలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో మనందరికీ తెలుసు. అందుకోసమే ఈ మరియా యోసేపుల విషయానికి వస్తే, మరియమ్మ నేను పురుషుణ్ణి ఎరగని దాన్నే అని చెప్తున్నాను. చూడండి ఎంత మంచి సాక్ష్యం. అంటే తన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె శరీరాన్ని ఏం చేసుకున్నామా, ఆమె జీవితాన్ని ఏం చేసుకుంటున్నా, పరిశుద్ధముగా కాపాడుకుంటుంది. యోసేపు జీవితంలో కూడా అంతే. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులు ఈ లోకంలో కదా ఏమనుకుంటారంటే, స్నేహితులతో కలిసి లేదా సమాజంలో ఎవరెవరు ఏ స్టైల్లో కట్టి కొట్టించుకుంటే, ఏ సినిమాలో ఎవడో హీరో కట్టి కొట్టించుకున్నాడని, ఆడెవడో జుట్టు మీద నడినెత్తి మీద కట్టుకున్నాడని కట్టుకునే కాలం ఇది. వింటున్నా? సైడ్ ఏమమ్మా ఇవన్నీ కట్ చేసుకునే కాలం ఇది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా? యోసేపు మరియమ్మకు ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళు సంవత్సరం అంతా వీళ్ళు ఎలా ఉంటారో, వీళ్ళ జీవితాలు ఎలా పరిశుద్ధపరుచుకుంటారో అని వాళ్ళు గమనించినప్పుడట, ఇదిగో అందుకే ఆ దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు అని ఎప్పుడు చెప్పిందో
అప్పుడు ఆమె అంటుంది, నేను పురుషుణ్ణి ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగును. చూసారా? అంటే మరియమ్మకు యవనస్తురాలుగా పురుషుణ్ణి వింటున్నారా ఎరగకుండా పిల్లలు కలగాలన్న సంగతి తెలుసు. ఇది నన్ను వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధులైన వారే యేసు ప్రభుని లోకానికి అందించగలుగుతారంట, పరిచయం చేయగలుగుతారంట. ఎవరు పరిచయం చేస్తారు? పరిశుద్ధులుగా ఉన్నవారు. అందుకోసమే యోసేపు గురించి ఆయన నీతిమంతుడై ఉండి అని రాయబడ్డారు. మరియమ్మ తీర్మానం ఏంటో తెలుసా? నీ చిత్తము చొప్పున, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నారు. పోయిన వారు నేను ఆ సందేశం చెప్పాను, అందుకే మనలో అంతా వివరించట్లేదు. ఏమన్నదమ్మా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ మాట అన్నదంటే యవనస్తులు అంటారు అట్లా. ఈ రోజున్న యవనస్తులు తల్లిదండ్రులతో, డాడీ నీ ఇష్టం, నువ్వు ఎలాంటి బట్టలు తీసుకున్నావు ఓకే, నువ్వు ఏది కొన్నావు ఓకేనా అనే తల్లి ఎంతమంది ఉన్నారు యవనస్తులు? చేతులు ఉన్నారు ఈ రోజుల్లో. యవనరాలు ఎంతమంది మమ్మీ నీ ఇష్టం అనే అభిప్రాయాలు వదిలేసేవారు. ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నారంటే, దేవుని చిత్తానికి అవి ఏం చేస్తుందంటే, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అంటే తనకున్న ఇష్టాలేవి వింటున్నారా, దేవుని కొరకు త్యాగం చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తాను చనిపోయినా పర్లేదు అనుకున్నారు కదా, వర్తమానం ఉంటుంది ఇదంతా కూడా. మళ్ళీ నన్ను అందుకే వివరించలేకపోతున్నాను. మరియా ఎవరుకుందగా, నా ఇష్టం జరగకపోయినా పర్లేదు, నేను చనిపోయినా పర్లేదు. ఎందుకు అలా అనుకుందంటే, అప్పుడున్న కాలంలో వివాహము కాకుండా గర్భవతి అయితే వింటున్నారా, ఆమె ఏం చేయాలి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయాలి. కనుక ఆమె అలాంటి తీర్మానం దేవుని దూతతో, నీ మాట చొప్పున నాకు జరుగునుగా అనాలంటే, యవనస్తులారా, యవనరాలారా విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తము మన జీవితాల్లో జరగాలంటే నీ ఖర్చు ఉండాలా, ధైర్యం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, నువ్వు నీతిమంతుడవై ఉండాలా. హల్లెలూయా. యోసేపుకు ఆ మాట వినబడ్డాలి. మరియ తీర్మానాలు వేరు, యోసేపు యొక్క తీర్మానాలు వేరు. కానీ ఇద్దరిలో ఒకే తెగింపు ఉన్నారు. ఏ తెగింపు తెలుసా? మరియా, ఇదిగో నేను చనిపోయినా పర్లేదు, రక్షకుని లోకానికి అందించాలనుకున్నాను. వింటున్నారా? అదే కాకుండా ఈ యోసేపు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, తెగింపున్నాను. హల్లెలూయా. పెళ్లి చేసుకుంటానని తీర్మానం అయిన తర్వాత, అంటే ప్రధానం అయిన తర్వాత, అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏ పెళ్లి కొడుకైనా పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఈ విషయం తెలిసిన యోసేపు ఏం చేశాడు తెలుసా? రహస్యముగా అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునుగా. అమ్మ వింటుందట, నీతిమంతులు ఎవరిని అవమానపరచారు గుర్తుపెట్టుకోండి. ఈరోజు వర్తమానంలో పరిశుద్ధులు లోకానికి దేవుని చూపెడతారు. ఆమె అర్థమవుతుందా? ఎవరు చూపెడతారు? అందరు చూపెడతారు. నేను క్రైస్తవుని అన్నవాళ్ళు వింటున్నారా? నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు చూపెట్టలేదు. ఎవరు చూపెడతారు లోకానికి? ఎవరు అందిస్తారు? ఈ రోజు ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఆ కాలంలోనట, అంటే యేసు ప్రభు లోకంలో పెట్టే రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన నా కడుపులో పుట్టాలని చాలా మంది యవనస్తులు ఉన్నారంట. అర్థమవుతుందా? ఈరోజు ఈ వర్తమానం పెట్టున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజు కూడా మరియా 2000 సంవత్సరాల క్రితం తన గర్భం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రక్షకునిగా అందించింది. ఈ రోజు ఆత్మీయంగా నీ పరిశుద్ధ జీవితాలను కాపాడుకొని, యవనస్తురాలైనా ఎవరివైనా సరే, నువ్వు లోకానికి యేసు ప్రభును అందించాలంటే, నువ్వు చూపించాలంటే పరిశుద్ధత ఒకటే మార్గం. పరిశుద్ధంగా బ్రతకగలిగితే నువ్వు ప్రభువును చూపించగలుగుతావు. ఇంకొక మార్గం లేదు. నీతిమంతుడిగా బ్రతికితేనే
నీతిమంతురాలుగా బ్రతికితేనే నువ్వు లోకానికి పరిచయం చేయగలుగుతావు, అందించగలుగుతావు. నువ్వు ప్రభువును ధరించాలి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు అంటాడు పౌలు కొరింథీ సంఘంతో. ఎవరి స్వరూపం ఏర్పడాలి? మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకట ఆయన ప్రసవ వేదన పడుతున్నాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడంలాగా ఏం చేస్తున్నాడు? రహస్యముగా విడనాడ ఉద్దేశించను. చూడండి, ఆమె ఎందుకు అవమానపరచాలి? సరే, ఏం జరిగిందేమో ఎంతో మందికి చెప్తున్నారా? యోసేపు చెప్తున్నారు, అయ్యా ఇదిగో మరి నీ ప్రదానం చేయబడింది, ఇదిగో నీ భార్య ప్రెగ్నెంట్ అంట, 6 నెలలట, 3 నెలలట, 2 నెలలట, ఏదో అట్లా జరిగింది ఏంటంటే ఎంతో మంది ఎన్నికల్లో చూడు. అయితే ఆయన చూడండి నీతిమంతుడు కనుక ప్రభునందు ప్రియుల ఈ దినం ఆయన వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన ఆ సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం నీతిమంతులుగా ఎవరిని అవమానపరచవద్దు. హల్లెలూయా. ఎవరినైనా శిక్షించేది దేవుడే, ఎవరి తప్పులైనా వింటున్నారా? ప్రభునందు ప్రియులను చూసేవాడు దేవుడు కనుక ఎవరి తప్పులను ఎత్తి చూపెట్టవద్దు. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే యోసేపు ఆమెను వదిలేద్దాం అనుకున్నాడు, విడనాడదాం అనుకున్నాడు, ఆమె నుండి వివాహం చేసుకోవద్దు అనుకున్నాడు. అయితే దేవదూత యోసేపు దగ్గరికి చెప్తుందో తెలుసా? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. హల్లెలూయా. మరియను నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీ భార్య అయిన మరియ ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. హల్లెలూయా. తెగింపు చూడండి, వారు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి ప్రభువుని లోకానికి అందించారు. వారి తెగింపు ఈ సమాజం ఏమనుకున్నా పర్లేదు, రక్షకుని లోకానికి అందించాలనుకున్నారు, ప్రభువును లోకానికి పరిచయం చేయాలనుకున్నారు. అప్పటిదాకా దూరం ఉన్న యోసేపుని వర్తమానంలో పూర్తిగా ఉంది. వినండి మీరు, అందుకే నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. పూర్తి మెసేజ్ పోయిన వాళ్ళు చెప్పాను నేను. ప్రభునందు ప్రియులారా, యోసేపు అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఒంటరి ఉండడం మంచిది కాదు అని చెప్పేసి యవనస్తులు శరీర కోరికల విషయానికి వస్తే త్రాగడం, పొగ విషయంలో మందు, ఏమంటాం ఆ మత్తు పానీయాలు, ఇంకేమంటాం గుట్కాలు, ఈ రోజుల్లో ఎన్నో రకాల అలవాట్లకు యవనస్తులు యవనరాళ్ళు శరీరాశలకు లోనవుతున్నారు. కానీ మరియా యోసేపులో చూస్తే, అందుకే యోసేపు గుర్తొస్తాడు. పాత నిబంధనలో ఉన్న యాకోబు కుమారుడైన యోసేపు ఫరో ఎదుట పోతీఫర్ యొక్క భార్య అతని బలవంతం చేసినప్పుడట ఏం చేశాడు? పాపం నుండి పారిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరిగింది ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఈ మరియ యోసేపులు పరిశుద్ధులుగా బ్రతికి యేసు ప్రభుని ఈ లోకానికి అందించారు వారి తెగింపుతో. వింటున్నారా? మొట్టమొదటి మనం ఏమనుకున్నాం? 3 విషయాలు చెప్తానన్నాను. ఒకటోది అందించేవాడు. యోసేపు మరియలు ఈ లోకానికి క్రీస్తుని ఏం చేస్తారమ్మా? అందించారు. ఈ దినం మనమేలా అందించగలుగుతాం? అయ్యా మళ్ళా నేను యేసు ప్రభు ఒకవేళ అలా జన్మగలిగిన మళ్ళీ ఇప్పుడు సిద్ధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా? ఈ రోజులో 50 రోజులు, 100 రోజులు ఉపవాసం, 1 సంవత్సరం ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారేమో. కానీ అలాంటి అవకాశం లేదు. కానీ క్రీస్తును ధరించిన మనము, క్రీస్తును విశ్వసించిన మనము ఏం చేయాలా? క్రీస్తును లోకానికి అందించే వాళ్ళు మానవుగాక. హల్లెలూయా. క్రీస్తును అందించే వారంగా మనం ఉండాలి.
క్రీస్తును ప్రకటించే వారంగా మనం ఉండాలి. రెండవదిగా ఎవరున్నారట? క్రీస్తును ఆరాధించేవారు. మొదటి అందించేవారు, రెండవదిగా ఆరాధించేవారు. ఆరాధించే వారిలో ప్రభునందు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటాం, రెండు గుంపులు ఉన్నాయి. ఏ గుంపులు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. నేను అంతకుముందు వారం అవర్తమానం చెప్పాను, పోయిన వారం కాకుండా అంతకుముందు వారం అవర్తమానం చెప్పాను పూర్తి వరకు వింటున్నాను. తూర్పు దేశంలో ఆయన నక్షత్రమును చూసి, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూసి వాళ్ళు వేదాలు వింటున్నారా, శాస్త్రాలు అవన్నీ చూసి ఆయన యూదయ బెత్లెహేములోనే జన్మిస్తాడని వారు ప్రయాణం చేసి వింటున్నారు. ఎంత దూరం తెలుసా? జ్ఞాపకం చేశారు, 1700 కిలోమీటర్లట వాళ్ళు ప్రయాణం చేసేది. అప్పుడు వారి ప్రయాణం ఎలా? ఒంటెల మీద వారి ప్రయాణం, ఒంటెల మీద ప్రయాణం. అంత దూరం ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయాలంటే నక్షత్రం కనపడాలంటే ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడు కనపడుతుంది? పగలంతా వాళ్ళు రెస్ట్ తీసుకొని నక్షత్రం కనపడే ఆ రాత్రి టైంలో వాళ్ళు ప్రయాణం చేశారట. అంటే క్రీస్తు కొరకు ఎంత దూరమైనా నేను జ్ఞాపకం చేశాను అంతకుముందు వారంలో. భారం అనుకోలేదు, దూరం అనుకోలేదు. నక్షత్రాన్ని చూసి, అందుకే చొక్కా చూచి మేము అంటారు, మీరు అంటారు. అందుకే క్రైస్తవులు ఏం చేస్తారట? హల్లెలూయా, అబద్ధాలు పాడతారట. సేవకుడు అన్నాడు, అబద్ధాలు చాలా సింపుల్ పాడేస్తారు. చొక్కా అంటే దాని వెనుక ప్రయాసం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఒక్కరిద్దరు బయలుదేరలేదు వాళ్ళు. కొంతమంది దొంగల చేతులు చిక్కబడి ఉండొచ్చు అంటారు, కొంతమంది వేదాలు అంటే పండితులు చెప్తున్నారు. వాళ్ళు 1700 కిలోమీటర్లు వాళ్ళు యెరూషలేముకు వచ్చేసరికి సంవత్సరంన్నర కాలం పట్టిందట. వాళ్ళు యెరూషలేముకు బెత్లెహేముకు వచ్చేసరికి యేసు ప్రభువును దర్శించే సమయానికి ప్రభునందు ప్రియులారా అంత దూరం అని అనుకోలేదు, అంత భారం అని వాళ్ళ జీవితాల్లో అనుకోలేదు. మనం ఆదివారం నాడు మందిరానికి పోవాలనుకుంటే మనకి ఎంత భారం అనిపిస్తుందో, మనకి ఎంతో దూరం అనిపిస్తుందో. జ్ఞానులైతే ఏం చేస్తారమ్మా? ఎవరెవరు ఆయన ఆరాధించారంటే బైబిల్ అంటుంది, ఈ లోకంలో అత్యంత విలువైన జ్ఞానులు ఆరాధించారట. అత్యంత అనాగరికులు, విద్య లేని పామరులైన గొల్లలు ఆరాధించారట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఆరాధించారు, అమాయకులు, అనాగరికులు, చదువులేని పామరులు దేవుణ్ణి ఆరాధించారని మన బైబిల్ జ్ఞాపకం చేస్తున్నా. అదంతా చదివిస్తే లేట్ అవుతుంది కనుక నేను మీకు తూకీ చెప్తున్నాను. లూకాసు వార్త చదివించాను 2 లేఖన భాగాలు 8:14 నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందలు కాచుకొనుచుండగా, అక్కడ రాయబడిన మాటలన్నీ కూడా. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను? ప్రభునందు ప్రియులారా, ఆరాధించే వారికట హృదయం ఉండాలట, హృదయం కావాలట. హృదయం ఉంటే, అందుకే లోకంలో ఒక సామెత ఉంది, మనస్సు ఉంటే హల్లెలూయా ఏముంటారమ్మా? ఆ తూర్పు దేశంలో నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం మీకు ఏం చేస్తుందో తెలుసా? మార్గాన్ని చూపెట్టేది. హల్లెలూయా. వాళ్ళు తూర్పు దేశం నుండి బయలుదేరి పర్షియా, కేదారు అనే ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి? చరిత్రలో పండితులు చెప్తున్నారు, వాళ్ళకి ఫలానా ప్రాంతం నుంచి బెత్లెహేముకు వచ్చారు. వాళ్ళ ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం, 1500 కిలోమీటర్లు, 1.5 సంవత్సరాలు వాళ్ళు నడిచి ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి ఇదిగో ఎక్కడికి వచ్చారు? హేరోదు రాజు ఇంటికి వచ్చి, ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యూదయ బెత్లెహేములో ఎప్పుడు
పుడతాడని 5 గ్రంథాలు చెబుతున్నాయి, పూర్వ వేదాలు చెబుతున్నాయి. కనుక ఆయన ఎక్కడ పుట్టాడు అని అడిగితే అప్పుడు హేరోదు దగ్గర ఉన్న పండితులు, శాస్త్రులు పుస్తకాలు తిరిగేసి అయ్యా మన దగ్గర పుడతాడు అని చెప్పారట. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో నిజంగా ఆరాధించే వారికట వింటున్నారు, నిజంగా నేను దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకునే వారికి అనారోగ్యం లెక్క కదట, బలహీనతలు లెక్క చేయరట, సమస్యలు పట్టించుకోరట. వింటున్నారా? వాళ్ళని ఆరాధించాలి, చుక్కలు చూసి వాళ్ళు వచ్చారు, ప్రభువును ఆరాధించాలనుకున్నారు కనుక ఎంత దూరం అని అనిపించలేదు వాళ్ళకు, ఎంత భారం అని అనిపించలేదు. ఇంకా ఏం చెప్పాలంటే ఇది ఆరాధించే హృదయం ఉంది కనుక వాళ్ళంత దూరమైన ప్రయాణం చేసి ఎవరికి వచ్చారు? ఆ తల్లి అయిన మరియా శిశువు ఉండిన చోటికి వచ్చి ఆయనకి ఏం చేశారు? ఆయనకు సాగిలపడి మొక్కి నమస్కరించి ఆయనను ఆరాధించి అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించాలని మనసుంటే వర్షము నిన్ను ఆపదు. ఆరాధించాలని మనసుంటే అమ్మా వాహనాన్ని కంటే కాదు, అనారోగ్యం బరువు కాదు నీకు, ఆరాధించే మనసు కాదు. అందుకోసమే చాలా మంది అభిప్రాయాలు క్రిస్మస్ అనగానే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంకా ఇంటికి సున్నాలు కదా అభిప్రాయించి మనం బయటకు వచ్చాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే కదా, అవన్నీ మానుకున్నాను మానుకోవద్దు, చేయాలి వాటితో పాటు. హల్లెలూయా. క్రిస్మస్ అనే పదం అంట క్రిస్టోస్ అనే పదం నుంచి వచ్చేది. క్రిస్టోస్ అంటే క్రీస్తు మాస్, క్రిస్టోస్ మాస్. క్రిస్టోస్ అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేకించబడుట. వింటున్నారు? మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అనగానే చాలా మంది క్రిస్మస్ ని క్రిస్టమస్ చేశారు. ఇంకా చదువురాని మన అమ్మలక్కలు ఏం చేశారు? కిస్మిస్ చేశారట. ఏం చేశారు? దాన్ని అయిపో అలాగే కిస్మిస్ కూడా చేశారు. ఎంతమంది ఈరోజు కిస్మిస్ వాడుతున్నారు? ఎంతమంది తినొచ్చారు? కిస్మిస్ తినొచ్చారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఆరాధించే మనసున్న వాళ్ళకి ఈ క్రిస్మస్ అంకితం ప్రభునందు ప్రియులారా. ఆరాధించే హృదయం కావాలి. అందుకే ఈ లోకానికి నువ్వు ఆ క్రీస్తును అందించేవాడు ఉన్నావా, లేదా గొల్లల వలె నాముల వలె ఆరాధించేవాడి ఉన్నావా, లేదా మూడవది ఏం చెప్పుకున్నాం మనం? అవమానించేవాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఆయన కానుకలు అర్పించారు, సాగిలు పడ్డారు, మొక్కారు, నమస్కరించారు. ఈ మాటలు రాయబడ్డాయి. గొల్లలైతే ఆ రాత్రి మందలు విడిచి ఏం చేశారట? ఏం చేశారమ్మా? చెప్పాలి. ఏమి విడిచిపెట్టారు? విడిచిపెట్టారా లేదా? ఎంతమంది తెలుసు మందలు విడిచిపెట్టారు? బైబిల్ చెప్తుంది లూకాసు వార్త 2లో మందలను విడిచి ఆ రక్షకుని చూద్దాం రండేదట. అందుకే ఆ స్టోరీ కథ వేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, నాటకాలు వేస్తున్నప్పుడు అందులో చెబుతారు కదా, ఎన్ని పాటలు పాడతారు. ఆ గొల్లలు ఆ రాత్రి వేళ మందలు దాచుకుంటున్నప్పుడు ప్రభువు దూత వారికి ప్రత్యక్షమై ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము అని చెప్పి ఏం చెప్పాడు? అయ్యో మా మాట కూడా చెప్పలేదు. ఎంత నోటెడ్ కదా, ప్రతి సంవత్సరం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన అయ్యో వెళ్ళిపోతారే, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఈ ఆనవాలు ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి పశు
పశువుల తొట్టిలో చుట్టబడి పరుండ పెట్టబడి ఉంటారని చూసారు. అంటే ఆ రాత్రి వాళ్ళు మందలు ఏం చేశారంట విడిచి ఎక్కడికొచ్చారు, బెత్లెహేములోనికి పరిగెత్తుకొని వచ్చి వింటున్నారా. ఆ బెత్లెహేములో ఎంతో మంది చిన్నపిల్లలు లేరు ఆ కాలంలో ఉన్నారు. అందుకే ఆనవాళ్ళు చెప్పాడు. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరుడా, ఆ ఆనవాళ్ళు ఏంటంటే ఒక శిశువు వింటున్నారా తల్లి ఒడిలో కాదు, లేదా ఇంకేమంటాం ఈ రోజులో బర్త్డేలు ఇంకేమంటాం, ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి అందరూ ఎలా తీసుకొస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టుబడి ఉంటాడని చెప్తే అప్పటికి అందరూ చేస్తున్నారు చూడాలి. ఈ గొల్లలు కూడా రాత్రి వేళ చూసి అతన్ని ఆరాధించి పూజించి అతనితో ఊరుకోవాలి బయట చెబుతున్నారు. ఆ సంగతిని వారు ఆ ప్రాంతం అంతటా ప్రచురము చేసి అని రాయబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన లోకంలో పుట్టాడన్న సంగతిని వాళ్ళు ఏం చేశారు, ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారు, హల్లెలూయా ప్రకటిస్తారు. గుర్తు పెట్టుకోవాలి. ఎవరు ఆరాధించే వాళ్ళు, ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తారో అలా నోరు కాలి ఉంటుంది, ప్రకటించే వాళ్ళు ఉంటారు. మొట్టమొదటి ఎవరు ఈ లోకానికి యేసు ప్రభుని అందిస్తారంటే పరిశుద్ధులుగా ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు, తెగింపు కలిగిన వారు ఏం చేస్తారు, లోకానికి యేసు ప్రభువును అందిస్తారు. రెండవది ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారంటే జ్ఞానము కలిగిన వారు అని మీరు అనుకుంటున్నారా? కాదు. జ్ఞానంతో ప్రభునందు ప్రియులారా కాదు వింటున్నారా. అందుకోసమే అత్యంత జ్ఞానులను దానికి ఆపోజిట్ ఉన్న పామరులను దేవుడు ఏం చేశాడు, ఆరాధించే వారిగా వారు నడిపించాడు. కనుక ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరుగా ఆరాధించే వారికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు, హృదయం ఉంటున్నారు. మూడవ కాడికి వచ్చారు కదా, అవమానించే వారిలో ఈ వర్తమానం విన్నాడు హేరోదు. ఏ వర్తమానం? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని తూర్పు దేశం నాములు వచ్చారు, అడిగిన తర్వాత యూదయ బెత్లెహేములోనే పుడతాడా, మీరు చూసి వెళ్ళిన తర్వాత ఆ వర్తమానం నాకు కూడా తెలియజెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయనను అన్నాడా లేదా? అన్నాడు. కానీ యేసు ప్రభువుని ఆరాధించాడా హేరోదు? ఆరాధించలేదు. ఎందుకని ఆరాధించలేదంటే హేరోదట ప్రభునందు ప్రియులారా, హేరోదుకు 10 మంది భార్యలు, 12 మంది సంతానం. హేరోదుకు 10 మంది భార్యలు, 12 మంది సంతానం. హేరోదు యూదులకు రాజు అవ్వడానికి రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు యూదులు ఉన్నారు కదా, వాళ్ళ మీద నేను రాజుగా పనిచేస్తాను అని అధికారం పొందిన వాడు హేరోదు. యూదులు ఎన్నుకున్నవాడు కాదు. ఓ అయ్యా వాక్యం వినండి, అల్లరి చేయదు, మాట్లాడదు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత అడుగుతా చెప్పాలి. వాక్యం ప్రభునందు ప్రియుల నేర్చుకోవాలని చెప్తున్నా. నేను ఇవాళ మర్మం చెప్పట్లేదు, ఉన్న విషయాలు చెప్తున్నా, ఏం జరిగింది చెప్తున్నా. ఆ విషయాలు అర్థమైతే ఇంట్లో వాళ్ళకి చెప్తాం, బయట వాళ్ళకి చెప్పగలుగుతాం. అందుకోసం చెప్తుంది. హల్లెలూయా. హేరోదు రాజు ఆయన యూదులకు రాజు ఉండాలని, అప్పుడు చక్రవర్తి పాలన, రోమా ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది. ఆ రోమిల దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యూదుల మీద నేను రాజుకుంటానని చెప్పి వాళ్ళకు రూకలు పంపి వాళ్ళకు బానిసగా పనిచేసి అధికారం పట్టుకున్నాడంటే ఆయన యూదులకు రాజుగా ఆ పదవిని పొందుకొని ఆ యూదా రాజ్యం మీద హేరోదు రాజుగా రాజ్యంగా పనిచేస్తున్నాడు. ఆయన ఎంత క్రూరుడంటే వింటున్నారా, కొడుకులను తప్పించాడు, భార్యలను చంపిన వాడు హేరోదు. అయితే ఆ హేరోదు ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎప్పుడొచ్చి ఈ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పాడో ఈయన చెమటలు పట్టాయట. ఇదేంటి, నేను రోమా చక్రవర్తి దగ్గర
నేను కొద్ది రోజులు పనిచేసి వాళ్ళను నేను మభ్యపెట్టి నేను ఎన్నో రకాల సహాయాలు అందించి నేను ఈ పదవిని పొందాను కదా, ఈ రాజ్యాన్ని రాజరికాన్ని పొందాను కదా, వీళ్ళేంటి ఇప్పుడే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఇదిగో యూదుల రాజు పుట్టడమా అని చెప్పి అతనికి భయం వేసి భయపడి ఆయన సమాచారం తెలుసుకుంటే ప్రభునందు ప్రియులారా, జ్ఞానులకు ఆ రాత్రి స్వప్నమందు దేవదూత వచ్చి మీరు వచ్చిన మార్గం గుండా వెళ్ళొద్దు, వేరొక మార్గం గుండా వెళ్ళాలంటే తిరిగి వెళ్ళిపోయారు. అయితే జ్ఞానులు అతన్ని మోసం చేశారని ఏ రోజు తెలుసుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో ఆయన తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరంలో ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేశారు. పోయిన వారు వర్తమానంలో 14,000 మంది పిల్లల్ని యెరూషలేము పట్టణంలో బెత్లెహేములో 2,000 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. ఎందుకు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఉన్నాడు, ఆయన ఎవరో నేను గుర్తించలేదు, ఆయన నాకు దొరకడు కనుక 2,000 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ చంపేయమని ఇర్మియా గ్రంథంలో రాయబడిన ప్రవచనం రామాలో అందలాలకు వినబడదు అన్న మాట ప్రకారం పిల్లలందరినీ చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు అధికారము కొరకు ఆయన చంపాలనుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభువును. శిశువుగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు. అందుకోసమే ఆయనను పూజించడానికి వచ్చాడా? అందించేవాడికి వచ్చాడా? ఆరాధించడానికి వచ్చాడా? రాలేదు. కాక ఆయనను చంపదలిచాడు కనుక ఆయనను అవమానించాడు అని రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అధికారం కొరకు ప్రభువుని ఏం చేయదలుచుకున్నాడు? ఆయన చంపదలుచుకున్నాడు. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, సత్రపు యజమాని, పశువుల పాక యజమాని. ఈ పశువుల పాక కదా ఇంతకుముందు చెప్పాను నేను ఆరాధనలో. ఆ సమయంలో యోసేపు మరియమ్మ ప్రజా సంఖ్య ఔగుస్తు ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు పట్టణానికి, దేశానికి, యెరూషలేము పట్టణానికి, నజరేతు ఇంకా బెత్లెహేము గ్రామాల ప్రజా సంఖ్య మొదటిసారి రాయబడుతుంది. అందులో రాయించుకోవడానికి జనాభా లెక్కలు కదా వాళ్ళు చెప్పారు. జనాభా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళిన దాంట్లో యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాలని ఆయన వాక్య ప్రకారం నెరవేరాలి కనుక అక్కడ ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిందేంటో తెలుసా? ఆయన ఏ ఇంటికి వెళ్ళి అడిగిన యోసేపు వింటున్నారా, దాదాపుగా నజరేతు నుంచి యెరూషలేము 150 కిలోమీటర్లట గాడిద మీద ప్రయాణం చేసి నెట్టు చూలాలు ప్రయాణం చేసి ఆ బెత్లెహేములోనికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రసవ నొప్పులు వస్తున్నప్పుడు ఆయన ప్రతి ఇంటికి ఏం చేస్తున్నాడు తెలుసా? అడుగుతున్నాడు, అయ్యా మీ ఇంట్లో మాకు స్థలం ఇవ్వండి. ఎందుకని? అందుకోసం యేసు ప్రభు ఒకానొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు? నువ్వు ఎక్కడ ఉంటావు అయ్యా? నీతో ఉంటావు ఈ రాత్రి అంటే ఆయన అన్నాడు, నక్కలకు పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూలీలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్సినందుకు స్థలము లేదు. హల్లెలూయా. ప్రభువుకు ఎందుకు స్థలం దొరకలేదు? ఆయన దేవుడే కదా, పుట్టడానికి స్థలం దొరకలేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఎందుకని ప్రభు స్థలం దొరకలేదు అది చెప్పబడింది అక్కడ అంటే, ఆయన కోరుకున్న స్థలం ఏదో తెలుసా? మానవుల హృదయాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవునికి దూరమైపోయిన, పతనమైపోయిన, వింటున్నారా, దేవునికి దూరమైపోయిన మానవుని జీవితం దేవునికి కావాలి కనుక మానవుని హృదయాలను దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన సత్రంలో స్థలం లేదు,
ఎవరి ఇంట్లో ఆయన స్థలం ఇవ్వలేదు ప్రభునందు ప్రియులారా. ఈ దినం ఈ మాటలు ఇచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో ఆ పశువుల కాక యజమాని, సత్రపు యజమాని, ఇదిగో ఆ ఇంట్లోనికి ఎవరు వచ్చినప్పుడు, అంటే సత్రంలో స్థలాలు ఉన్నాయి, ఆ సత్రం అంతా డబ్బుల కొరకు గొర్రెలు కట్టేసుకుంటానికి ఇచ్చారు, మేకలు కట్టేసుకుంటానికి ఇచ్చారు. ఇంకా ఈ క్రిస్మస్ సీజన్, అప్పుడు పండుగ సీజన్, పస్కా పండుగ సీజన్ కనుక ఇదిగో ఇలాంటి లైటింగ్లు అమ్ముకోవడానికి ఇచ్చాడు, అందరికి కిరాయిలకు ఇచ్చాడు. కానీ వీళ్ళకి మాత్రం స్థలం లేదన్నారట. హల్లెలూయా. ఏ రోజేమో అధికారాన్ని బట్టి దేవుని స్తుతించలేకపోయాడు. వింటున్నారా? ఈ పశువుల పాక యజమాని, అంటే సత్రం యజమాని, వీళ్ళు వ్యాపారాన్ని బట్టి ప్రభుకు స్థలం ఇవ్వలేక ఆయన అవమానించారు అని రాయబడుతున్నారు. ఎందుకు ఈ మాటలు ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో వ్యాపారం చేసుకోవడానికి సమయం ఉంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి అందించడానికి ఈ దినం క్రిస్మస్ ఏంటో నీకు అర్థం కావాలా? నిజమైన క్రిస్మస్ అర్థం చేసుకుంటే జరిగేది. వింటున్నారా? స్టార్ పెడితే క్రిస్మస్ కాదు. వింటున్నారా? పెట్టొద్దని కాదు నా ఉద్దేశం. వింటున్నారా? ఇంకేమంటాం? లైటింగ్ కాదు, బట్టలు మార్చుకోవడం కాదు. మూడోటి విషయం ఏంటంటే, పండితులు, శాస్త్రులు ఉన్నారా లేదా? వీరు కూడా ఏ రోజు రాజు పిలిపించి, రై యోధుల రాజు పుట్టిన వాడు ఇక్కడ ఉన్నాడంట, తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, ఎక్కడ పుడతాడు ఆయన, పుట్టాడా లేదో చూడండి అంటే, పండితులు, శాస్త్రులు గ్రంథాలను తీసాక విప్పి చూస్తున్నారు. అయ్యా ఆయన యూదయ బెత్లెహేములోనే పుడతాడని రాయబడింది. అయితే ఏం చేస్తారో తెలుసా? ఈ పండితులు, శాస్త్రులైనా వాళ్ళకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కానీ పేరుకు పండితులు కానీ ప్రభునందు ప్రియులారా, బుర్ర ఉంది కానీ, బుర్రలో జ్ఞానం ఉంది కానీ బ్రతుకుల్లో ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, వాళ్ళకున్న జ్ఞానానికట క్రీస్తు పుడతాడు అని మాత్రం చదవగలిగారు, తెలుసుకోగలిగారట, కానీ బ్రతుకుల్లో క్రీస్తు నమ్మలేదు. హల్లెలూయా. వింటున్నారా? వాళ్ళు జ్ఞానులే, పండితులే, శాస్త్రులే. వాళ్ళకి ఏం తెలిసిందంటే, వేదాల్లో, పుస్తకాల్లో, గ్రంథాల్లో ప్రభు పుడతాడని వాళ్ళ జ్ఞానంతో తెలుసుకోగలిగారు, వాళ్ళ శాస్త్రాలతో తెలుసుకోగలిగారు. కానీ బుర్రలో జ్ఞానం ఉంది, కానీ బ్రతుకుల్లో క్రీస్తుని అంగీకరించే జ్ఞానం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనస్సులో ప్రభునందు ప్రియులారా, జ్ఞానం ఉంటే సరిపోదు, బ్రతుకులు క్రీస్తుంటే సరిపోతుంది. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక దినాన దేవుడు నిన్ను క్రిస్మస్ ఎందుకు చేశావు, క్రిస్మస్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు, క్రిస్మస్ ను ఎలా చేశావు, క్రిస్మస్ ను ఎలా ఆనందించావు, ఇంకా రకరకాల ఇవే విషయాలేమి దేవుడు నేను అడగడు, కానీ ఒక విషయం మాత్రం అడుగుతాడని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు క్రీస్తు కొరకు ఏమి చేశావు, ఏం చేశావు? ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శరీరమందు వీరిలో పుట్టిన కానీ ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉంది అని బైబిల్ చెప్తుంది కదా. వింటున్నారా? ఆయన నిత్యుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు. అయితే ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఏం జరుగుతుందో అన్ని బైబిల్లో ప్రవచనాత్మకంగా రాయబడి ఆయన జన్మను చూపిస్తూ ఉన్నాయి. ఆయన ఏదో అనామకంగా ఒక ప్రాంతానికో, ఒక కులానికో చెందినవాడు కాదైనా, ఒక మతానికో చెందినవాడు కాదైనా, ఒక వర్గానికి చెందినవాడు కాదైనా. అందుకోసమే ఈ దినం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. ఈ క్రిస్మస్ ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అనగానే నువ్వు దేని కొరకు ఆరాటపడేది కాదు, క్రీస్తును ఆరాధించడం కొరకే. అందుకే ఇది నీ ముందు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. క్రిస్మస్ విషయమై, క్రీస్తు విషయమై నువ్వేం చేయగలుగుతున్నావు?
క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తును ఈ లోకానికి అందించేవాడవై ఉండాలి, లేదా ఆరాధించేవాడుగా ఉండాలి. లేదా నువ్వు ఎక్కడున్నట్లు అని నేను చెప్పాను. నువ్వు ఎక్కడున్నట్టు ఈ రెండు విషయాలు నువ్వు లేకపోతే మూడో స్థానంలో ఉన్నట్టే కదా అర్థం. ఉంటున్నాను. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మరియా యోసేపులు తన యవ్వన కాలంలో వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి. వివాహమైన మనము పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. దేవుడు వాక్యం చెప్తున్నాను, వాళ్ళు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నారు. అందుకని యేసు ప్రభువుని ఈ లోకాన్ని రక్షకుడిగా వాళ్ళు అందించగలిగారు. ఈ దినం మనం నీతిమంతులముగా పరిశుద్ధులముగా ఇదిగో దేవుణ్ణి ఎరగని ప్రజలకు మనం అందించే వారు ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. జ్ఞానము లేని, విద్య లేని వింటున్నారా అనాగరికులు. తెలుగులో ఒక సామెత ఉంటారు కదా, గొల్లోనికి ఎవరికి వాళ్ళు కూడా దేవుని స్తుతించారట. అందుకే ప్రభువుకు ప్రియులు మనం జ్ఞానులం అయితే వింటున్నారా దేవుణ్ణి వెతుకుతాం. ఎవరు వెతకాలి? ఎవరు వెతకాలమ్మా? హల్లెలూయా. జ్ఞానులం అయితే దేవుణ్ణి వెతకాలి. జ్ఞానులు కనుక ఆరాధించే మనసుంది కనుక వాళ్ళు దూరం అనుకోరు, భారం అనుకోలేదు. ఆరాధించే హృదయం ఉండాలి, కానీ ప్లేస్తో పని లేదు. మందిరం చిన్నది, లేకపోతే ఇంకేదో ఈ ప్లేస్ నాకు కన్వీనియంట్ కాదు ప్రార్థన చేసుకోవడానికి చాలా మంది చాలా అభిప్రాయాలు. క్రిస్మస్ అంటే ఎట్లా చేసుకోవాలి? ఎక్కేనా ఓ పెద్ద ఇల్లు ఉండాలి హంగామా కాదమ్మా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ఇది ఆరాధించే వారిగా జ్ఞానులు గొల్లలు ప్రభుని ఆరాధించారు. అందించే వారిగా ఆరాధించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాని ఏ రోజు అధికారం కొరకు ఆయన చంపాలని, శిశువులు చంపాలని చూశారు. ఇంకా పశువుల పాక యజమాని, సత్తకు యజమాని వ్యాపారాన్ని చూసుకున్నాడు, కానీ క్రీస్తుకు చోటు ఇవ్వలేకపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. నువ్వు సత్తకు యజమాని ఉన్నావేమో, నువ్వు పశువుల పాక యజమాని ఉన్నావేమో, నీ దగ్గర అన్నిటికీ స్థానం ఉంది, వ్యాపారం చేసుకోవడానికి సమయం ఉంది, మాట్లాడుకోవడానికి సమయం ఉంది, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఫంక్షన్లకు సమయం ఉంది, చావులకు వెళ్ళడానికి సమయం ఉంది, పెళ్లిలకు వెళ్ళడానికి సమయం ఉంది. క్రీస్తును ఆరాధించడానికి మాత్రం సమయం లేదు. చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. నేను ముగిస్తున్నాను ఎంత దూరం వచ్చి ఈ వాక్యం వినకుండా కేక్ వెళ్తున్నారు. ఎట్లా వాళ్ళు చేతున్నారు. అయ్యగారు వచ్చినప్పుడు అట్లే, లేనప్పుడు అట్లే, ముందు ప్రీ ప్లాన్ అంతే. నేను ఇంకా పొడిగిస్తున్నాను. వింటున్నారా? ప్రభునందు ప్రియ జరిగింది ఏంటంటే, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాళ్ళు వ్యాపారం చూస్తున్నారు కనుక క్రీస్తుని చూడలేకపోయారు. జ్ఞానులు వాళ్ళు చదివిన చదువుతో, వాళ్ళు సంపాదించిన జ్ఞానంతో వేదాలను పుస్తకాలను చూశారు, కానీ క్రీస్తుని చూడలేకపోయారు. వస్తానని చెప్పారు వింటున్నారా? ఆయన పుడతాడని చెప్పిన వాళ్ళే వేదాలు వాళ్ళు చెప్తేనే ఆయన ఇక్కడ పుడతాడని చెప్పారు. చెప్తే లాభం, బుర్రలో జ్ఞానం ఉంటే సరిపోదు వింటున్నారు. బ్రతుకులో క్రీస్తు లేకపోతే కష్టం. అందుకోసమే ప్రభునందు ఇలాగా ఆ పండితులు శాస్త్రులు కూడా ఏ రోజు పశువుల పాక యజమాని, పండితులు శాస్త్రులు ఆయనను ఏం చేశారట? అవమానించిన వారు ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ ఏంటో నీకు తెలిసి, క్రిస్మస్ అంటే ఏంటి ఇంకా తెలిసినట్టే కూడా, క్రిస్మస్ అంటే ఏంటో తెలిసి అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోకపోతే నువ్వు ఒక ఏ రోజువే, నువ్వు ఒక పశువుల పాక యజమానివే, నువ్వు ఒక సత్రపు యజమానివే, నువ్వు పండితుడివే, నువ్వు శాస్త్రువే. అయితే బుర్రలో జ్ఞానం ఉంటే సరిపోదు, బ్రతుకులో క్రీస్తు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పురము చేర వచ్చినాము,
రోగునొక్కకు యెరూషలేము కొరకు వచ్చినాము